హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరా. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారని చూద్దామండి. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి, కేవలం ఈ ఒక్క తప్పు వల్లనే సర్వము కోల్పోతున్నావు. ముందు దానిని సరిదిద్దుకో, వెంటనే నీ అభిష్టాలన్నీ కూడా నెరవేరుతాయమ్మా అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి. మనం చేస్తున్న తప్పులు బాబాగారు సరిదిద్దడానికే ఇలాంటి సందేశాలను మన కోసం అందిస్తూ ఉంటారు. ఈరోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశం ద్వారా మనం చేస్తున్న తప్పేంటో దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయమని, మన అభిష్టాలను ఏవైతే మన కోరికలు కోరుతూ ఉంటామో వాటిని నెరవేర్చుకోవడానికి ఈ సందేశం ద్వారా అవకాశాలను కల్పిస్తున్నారు. మరి బాబాగారు అందిస్తున్న ఆ సందేశం ఏంటో ఒక చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం. అనగనగా మల్లన్న గుట్ట అనే గ్రామంలో చిన్నయ్య అనే ఒక శిల్పి ఉండేవాడు. అతడు తన తండ్రితో కలిసి పనిచేసేవాడు. తండ్రి గారు కాలం చేసిన తర్వాత తన ఒంటరిగానే విగ్రహాలు చెక్కుతూ తన భార్యతో కలిసి జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఒకరోజు చిన్నయ్య తన భార్యతో ఇలా అంటాడు, చూసావా కాంత, నాన్నగారు ఉన్నప్పుడు అందరూ వచ్చి తమకు కావలసిన విగ్రహాలు చెక్కించుకొని వెళ్ళేవారు. నాన్నగారు కాలం చేసిన తర్వాత ఒక్కరు కూడా మన దగ్గరికి రావడం లేదు. నేను ఇప్పుడు అంతే స్థాయిలో విగ్రహాల రూపకల్పన చేస్తున్నాను కదా, నా దగ్గరికి ఒక్కరు కూడా రావటం లేదు. ఏం చేయాలి? చూస్తే చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. మీరు అలా అనుకుంటే ఎలాగండి? మీరు ఈ విద్యలో మంచి నైపుణ్యతను సంపాదించారు, కానీ వారంతా మీ నాన్నగారు ఉన్నప్పుడు వచ్చిన వారు. మీకు విద్య వచ్చిన విషయం ఎవరికి కూడా తెలియదు అనుకుంటానండి. అలాగే కూర్చోండి, మనము తిండి ఎవరు పెడతారు చెప్పు అని అంటుంది కాంత. అప్పుడు చిన్న ఇలా అంటాడు, ఇంకా ఇలాగే కూర్చొని ఉంటే నాకు పని ఇచ్చేవారు ఉండరు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక ఈ పనిని ఆపేసి పట్నం వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇక వచ్చిన విద్యను వదిలి మీకు వేరే ఉద్యోగం వెతుక్కోవడం అంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదండి. పని ఇచ్చేవారంతా కూడా మీ నాన్నగారు ఒక్కరే పని చేసేవారు అనుకుంటున్నారు. మీరు కూడా మీ నాన్నగారి స్థాయిలోని విగ్రహాలు చెక్కగలరని వారికి తెలియదు కదా. వారికి మీ విద్య గురించి తెలియజేయవలసిన అవసరం ఎంతో ఉంటుంది. అన్నది నిజమే కాంత, ఈ విద్య వచ్చు అనే విషయం చాలామందికి తెలియదు. నేను ఈ రోజు నుండి అందరి దగ్గరికి వెళ్ళి నేను విగ్రహాలు చెక్కగలను అని చెప్పి చూస్తాను. ఎవరో ఒకరు నాకు పని ఇవ్వకపోరు. అవునండి, రేపు ఉదయమే బయలుదేరి ఇంతకుముందు మీ నాన్నగారికి పని ఇచ్చిన వారందరి దగ్గరికి వెళ్ళిరండి అని అంటుంది కాంత. అలా చిన్నయ్య మరుసటి రోజు ఉదయం తన నాన్నగారికి పని ఇచ్చిన వారందరి దగ్గరికి వెళ్ళి తాను కూడా విగ్రహాలు చెక్కగలను అని చెప్పి తెలియజేస్తాడు. అదంతా విన్న తర్వాత పని మాత్రం తర్వాత ఇస్తామని చెప్పి అందరూ అనేసరికి ఇక ఎవరి దగ్గర నుండి పని తనకు రాదు అనుకొని నీరసించిపోతాడు చిన్నయ్య. నేను ఎంత చెప్పినా నాకు విద్య వచ్చు అనే విషయం వారికి అర్థం అవ్వటం లేదు. నన్ను ఎవ్వరూ నమ్మటం లేదు. ఇక నాకు ఇక్కడ పని దొరకడం కష్టం. పట్నం వెళ్ళక తప్పేటట్టు లేదు. అలా అనుకుంటూ ఇంటికి చేరుకుంటాడు చిన్నయ్య. సరిగ్గా ఇంటికి వెళ్ళే సమయానికి వెంకయ్య అనే ఒక వ్యక్తి వస్తాడు. అలా, అయ్యా, ఇంతకు ముందుకు మిమ్మల్ని ఈ ఊర్లో ఎక్కడ చూడలేదే. ఎవరు మీరు? ఏ పని మీద ఇక్కడికి వచ్చారు తెలుసుకోవచ్చా? నేను ప్రక్కన ఉన్న రామాపురం నుండి వచ్చాను. నేను ఇంతకు ముందుకు ఇక్కడికి వచ్చి ఒక విగ్రహం చెక్కించుకున్నాను అని, అది నాకు బాగా నచ్చింది. మా ఊళ్ళో శ్రీకృష్ణ దేవాలయం నిర్మించాలనుకుంటున్నాము. చక్కటి నల్లరాయితో శ్రీకృష్ణుడి విగ్రహం చెక్కించాలి. తప్పకుండా చెక్కిస్తాము. మీకు ఎప్పటికీ అందించాలి. నాకు ఒక విగ్రహం చెక్కడానికి నల్లరాయి మీరు ఇస్తారా? మీరు విగ్రహాలు చెక్కుతారా? ఇంతకుముందు ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉండేవాడు కదా, నేను వచ్చింది అతడి కోసం. ఆయన ఇక్కడ ఉండటం లేదు. ఆయన మా నాన్నగారేనండి. ఆయన కాలం చేసి 3 నెలలు అవుతుంది. నేను కూడా విగ్రహాలు చెక్కడం ఆయన దగ్గరే నేర్చుకున్నాను. మీకెందుకండి? మీకు నచ్చిన విధానంగా ఆ శ్రీకృష్ణ భగవానుని విగ్రహం చెక్కించే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి. మీరు చూస్తే యువకుడిలా ఉన్నారు. దేవాలయంలో విగ్రహం అంటే చాలా నైపుణ్యం కలవాడై ఉండాలి. అలాగే అందంగా కూడా చెక్కాలి. అదే నీ వల్ల అవుతుందా అని అనుమానం వస్తుంది.
అందంగా కూడా చెక్కాలి. అదే నీ వల్ల అవుతుందా? అనుభవం లేని నీకు ఈ పని ఎలా అప్పచెప్పాలి? పైగా నాకు 10 రోజులు కావాలి. సమయం కూడా చాలా తక్కువగా ఉంది. అయ్యా, నాకు ఆ నల్లరాయిని మాత్రం తెప్పించండి చాలు. ఆ విగ్రహాన్ని నేను 3 రోజులలో చెక్కిచ్చి ఇస్తాను. మీకు నచ్చితేనే డబ్బు ఇద్దురు గాని, లేకపోతే మీకు ఇంకా వారం రోజులు మిగిలి ఉంటుంది కదా, వేరే ఎవరి దగ్గరైనా సరే ఆ విగ్రహం యొక్క బాధ్యతలు మీరు అప్పచెప్పుకోవచ్చు. దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి. సరే, మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఇస్తాను. పనిలో మాత్రం ఎటువంటి తేడా వచ్చినా మీకు డబ్బు ఇవ్వను, ముందే చెబుతున్నాను. అయ్యా, మీరు నాకు పని ఇవ్వడమే నేను అదృష్టంగా భావిస్తున్నాను. ముందు నా పనితనం చూడండి, తర్వాత డబ్బు సంగతి చూద్దాం. ఆ నల్లరాయి కూడా మంచిది, చూసి మీరే తెచ్చుకోవాలి. అయ్యా, నిజం చెప్పాలంటే నా దగ్గర తిండి తినడానికి కూడా డబ్బు లేదయ్యా. ఇంకా ఆ నల్లరాయిని ఎక్కడి నుండి కొనుక్కొని రాగలను? మీరే దయచేసి ఏదో ఒక విధానంగా ఆ నల్లరాయిని నాకు తెచ్చి ఇవ్వండి. సరే, అయితే ఈరోజే మీకు ఆ నల్లరాయిని పంపిస్తాను. రేపు ఉదయమే మీరు పనిని మొదలు పెట్టండి. మీరు ఇచ్చిన మాట ప్రకారం 3 రోజులలో విగ్రహం చెక్కించాలి. లేకపోతే ఆ నల్లరాయి అయిన డబ్బు కూడా నీ దగ్గర వసూలు చేయిస్తాను. నేను మాట తప్పనండి. మీకు తప్పకుండా 3 రోజులలో ఆ విగ్రహాన్ని అందిస్తానని మాట ఇస్తున్నాను. అలా మరుసటి రోజు ఉదయమే శ్రీకృష్ణుని శిల్పం చెక్కడం మొదలు పెడతాడు. పట్టుదలతో కూర్చొని 3 రోజులలోపే ఆ శిల్పాన్ని అందంగా చక్కగా మలిచి అతడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు చిన్నయ్య. ఆ రోజు సాయంత్రానికి వెంకయ్య వస్తాడు. ఏంటి చిన్నయ్య, విగ్రహం అయిపోయిందా? అయిపోయిందయ్యా, ఇదిగో ఇక్కడే ఉంది. ఇక్కడ గుడ్డ కప్పి ఉంచాను. ఇదే ఆ విగ్రహం, ఒక్కసారి చూడండి. ఆహా, ఎంత అందంగా ఉంది! చాలా బాగా చెక్కావయ్యా. ఇంత చక్కటి నైపుణ్యం నీ చేతిలో ఉందని నేను అస్సలు ఊహించలేదు. అయితే నీకు ఈ విగ్రహం నచ్చినట్టే కదయ్యా? మీరు అనుకున్నట్టే వచ్చింది కదా అయ్యా? నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. ఇంత తక్కువ సమయంలో చాలా బాగా చెక్కావు. చెప్పు, ఈ విగ్రహానికి ఎంత చెల్లించమంటావు? అయ్యా, ఇంతకు మునుపు మా నాన్నగారికి విగ్రహం చెక్కిస్తే ఎంత ఇస్తూ ఉండేవారో అంతే చెల్లించండి. అంతకన్నా ఒక్క వరహ కూడా ఎక్కువ చెల్లించవలసిన అవసరం లేదు. నీ వినయం, నీ విధేయత నాకు బాగా నచ్చిందయ్యా. అంతకు మించి ఈ పనితనం కూడా ఇంకా బాగా నచ్చింది. చెప్పిన సమయానికి అందించావు. ఇదిగో 100 వరహాలు. ఇది మీ నాన్నగారు చెక్కించేదానికన్నా 20 వరహాలు ఎక్కువగానే ఉన్నాయి. చాలా సంతోషమయ్యా. ఇంకా ఎవరికైనా చెప్పి నాకు కొంత పని ఇప్పించండి అయ్యా. తప్పకుండా ఇప్పిస్తాను. నాకు రాజ పరివారంలో కూడా చాలామంది తెలుసు. వారందరికీ కూడా నీ విద్య గురించి చెప్పి నీకు పని వచ్చేలాగా చూస్తాను. అలా 100 వరహాలు వచ్చేసరికి చాలా సంతోషపడిపోతాడు చిన్నయ్య. ఇదిగో చూడే కాంత, నాన్నగారు కాలం చేసిన తర్వాత నా మొట్టమొదటి సంపాదన 100 వరహాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నీకేం కావాలో అడుగు, దానికి తీసుకొచ్చి వెంటనే ఇస్తాను. నాకేమీ వద్దయ్యా, కానీ ఒక పని చేసినందుకు మీరు ఇంతలా సంతోషపడిపోతున్నారే అంటే, నెల మొత్తం మీరు పని చేస్తే ఇంకెంత సంతోషపడిపోతారో. మీ ప్రయత్నం ఆపకుండా నలుగురు దగ్గర తిరిగి పని ఇవ్వమని అడగండి. సరే కాంత, ఈ రోజు నుండి మన ఊర్లోనే కాకుండా 4 ఊర్లు తిరిగి పని గురించి వెతుకుతా. ఎవరో ఒకరు తప్పకుండా పని ఇవ్వకపోరు. అలా ఉండగా రామాపురంలో దేవాలయం కట్టడం పూర్తి అయ్యి చిన్నయ్య చెక్కించి ఇచ్చిన శ్రీకృష్ణుని విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. ఆ విగ్రహం చూసిన వారందరూ కూడా ఎంతో అందంగా ఉంది అంటారు. ఆ విధంగా ఆ విగ్రహం చెక్కింది చిన్నయ్య అని అందరికీ తెలుస్తుంది. ఇలా ఉండగా ఒకరోజు చెక్క శిల్పాలు అమ్మే శేషాచలం అనే ఒక వ్యాపారి వస్తాడు. ఏమండి, చిన్నయ్య అంటే మీరేనా? రామాపురం దేవాలయంలో కృష్ణుడి విగ్రహం చెక్కింది మీరేనా? అవునండి, నా పేరు చిన్నయ్య. ఆ కృష్ణుడి విగ్రహం చెక్కింది నేనే. మీరు ఎవరు, ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? నేను చెక్కతో తయారు చేసిన శిల్పాలు అమ్మే వ్యాపారిని. మేము ఉండేది కూడా రామాపురంలోనే. మా దుకాణంలో మరిన్ని కొత్త బొమ్మలు తయారు చేసి అమ్ముదామనుకుంటున్నాను. మీ పనితనం నచ్చి మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చాను. చాలా సంతోషమయ్యా. మీ వంటి వ్యాపారి ఇక్కడి దాకా రావడం ఎందుకు? కబురు పంపితే నేనే రామాపురం దాకా వచ్చేవాడిని కదా. అలాంటిది ఏమీ లేదండి. నాదొక చిన్న సందేహం. మీరు రాతిని చెక్కినట్టే మేము పంపే టేకు చెక్కను కూడా మంచి శిల్పంగా చెక్కగలరా? ఎందుకంటే మా దుకాణానికి చక్కటి శిల్పాలు దొరుకుతాయి అనే పేరు ఉంది.
అందుకని ఎందుకు చెక్కనండి, నాకు రాయి అయినా చెక్క అయినా ఎటువంటి తేడా లేదు. నేనే అయినా సరే ఒక సుందర శిల్పంగా చెక్కగలను. మీరు నాకు ఒకసారి పని ఇచ్చి చూడండి. పని నచ్చితే తదుపరి పని ఇద్దరు కానీ, లేకపోతే లేదు. మీ పనితనం గురించి వెంకయ్య గారు నాకు ముందే చెప్పారు కానీ టేకు చెక్కను శిల్పంగా చెక్కగలరా లేదా అని ఇక్కడి వరకు వచ్చాను. మీరు ఇంతగా చెబితే మీకు తప్పకుండా పని ఇస్తా. ఒక శిల్పం చెక్కినందుకు మీరు ఎంత డబ్బు తీసుకుంటారు చెప్పండి. అయ్యా, డబ్బు ఎంత ఇస్తారనేది నాకు పట్టింపు లేదండి. నా పనితనం చూసి మీరే దానికి విలువ కట్టివ్వండి. ముందు నాకు చేతి నిండా పని కల్పించండి. నాకు అదే చాలు. మీరు చాలా మంచి వారిలా ఉన్నారు. నాకు ఒక 10 శిల్పాలు కావాలి. దానికి కావలసిన చెక్కను నేనే ఉదయాన్నే మీకు అందేలా చేస్తాను. ఇదిగోండి 10 శిల్పాలకు గాను 200 వరహాలు మీకు ముందుగానే చెల్లిస్తున్నాను. కాకపోతే నాకు ఈ 10 శిల్పాలు 2 వారాలలోపు కావాలి. అయ్యా, రాతి శిల్పం చెక్కడానికి కాబట్టి ఎక్కువ సమయం తీసుకున్నాను. చెక్క శిల్పాలంటే తక్కువ సమయం పడుతుంది. 2 వారాల్లోపు మీకు తప్పకుండా 10 శిల్పాలు చెక్కి పంపుతానని మాట ఇస్తున్నాను. అలా 10 శిల్పాలకు గాను 200 వరహాలు చెల్లించి ఆ వ్యాపారి వెళ్ళిపోతాడు. చూసావా కాంత, ఈరోజు ఒక కొత్త పని నాకు దొరికింది. దానికి 200 వరహాలు కూడా ఇచ్చి వెళ్ళాడు ఆ వ్యాపారి. ఇక మనం పని గురించి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఆ వ్యాపారికి ఈ 10 శిల్పాలు చక్కగా చెక్కిస్తే ప్రతి నెల వారి దగ్గర నుండి పని వస్తూనే ఉంటుంది. పని దొరకగానే సంతోషపడిపోవడం కాదండి, ఆ పని అనుకున్న సమయానికి నాణ్యత తగ్గకుండా తిరిగి అందించడం ముఖ్యం. ఆ వ్యాపారి తన పని మొత్తానికి నీకే ఇచ్చేటట్టు చూసుకోండి. ఎందుకు ఇవ్వను? ఆ వ్యాపారికి 2 వారాలలో ఇస్తున్నాను. అందుకు ఒక రోజు ముందే ఇస్తాను. నువ్వే చూస్తావు కదా. అలా ఆ వ్యాపారి చెప్పిన పనులు సమయానికి అందిస్తూ ఉండేవాడు చిన్నయ్య. అప్పటి నుండి ఆ వ్యాపారి క్రమం తప్పకుండా చిన్నయ్యకే పని అప్పచెప్పేవాడు. ఆ వ్యాపారినే కాకుండా చుట్టుపక్కల ఉండే ఊర్ల వ్యాపారులు కూడా ఏ విగ్రహం, ఏ శిల్పం కావాలన్నా చిన్నయ్య దగ్గరికి వచ్చేవారు. ఆ విధానంగా చిన్నయ్య పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తాడు. కొంతకాలానికి చిన్నయ్యకు ఆ డబ్బులు చూసి గర్వం పెరుగుతుంది. చూసావా కాంత, సంవత్సరం క్రితం డబ్బు గురించి మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో. ఇప్పుడు చూడు, దగ్గరలో ఉన్న 20 ఊర్లకు నేను ఒక్కడినే శిల్పిని. వేరే ఎవ్వరూ లేరు. మీరు ఈ డబ్బులు చూసుకొని పని మీద ఏకాగ్రత కోల్పోతున్నారండి. నిన్న మీరు పట్నం వెళ్ళినప్పుడు చెక్క బొమ్మలు అమ్మే వ్యాపారి దగ్గర పనిచేసే శివయ్య వచ్చి వెళ్ళాడు. మీరు పోయిన వారం 10 శిల్పాలు ఇస్తానన్నారంటారు కదా, పని అయిందా లేదా అని అడగడానికి వచ్చారు. అసలు ఆ పని ఇంకా మొదలే పెట్టలేదే. ఇప్పుడు ఆ వ్యాపారి మనకు పని ఇవ్వవలసిన అవసరం కూడా లేదు. నా దగ్గర తక్కువ ధరకు శిల్పాలు చెక్కించుకొని దాన్ని రెట్టింపు ధరకు అమ్ముతున్నాడు. నాకు సంవత్సరం క్రితం 10 శిల్పాలకు ఎంత డబ్బు ఇచ్చాడో ఇప్పటికీ అంతే డబ్బు ఇస్తున్నాడు. అసలు ఆ వ్యాపారికి పని చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. అదేంటండి అలా అంటారు? వారు ఎంతకు అమ్ముకుంటే మనకెందుకు? మనకు రావాల్సిన డబ్బు మనకు ఇస్తున్నారు కదా. మనకు అసలు పని లేని రోజు మన ఇంటికి వచ్చి మరీ పని ఇచ్చాడు. అలాంటి వ్యక్తి పట్ల మీరు అలా ప్రవర్తించడం మంచిది కాదు. బాగా చెప్పొచ్చావులే కానీ ఆ వ్యాపారి కాకపోతే ఇంకొక వ్యాపారి వచ్చి పని ఇస్తాడు. వచ్చే 2 వారాల వరకు అతన్ని పని చేయకూడదని నిర్ణయించుకున్నాడు. పని ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ఉండడం మంచిది కాదండి. నా మాట విని ఆ వ్యాపారి పని త్వరగా ముగించి పంపించండి. దయచేసి నేను చెప్పేది వినండి అని కాంత అంటుంది. అలా కాంత ఎంత చెప్పినా వినిపించుకునేవాడు కాదు చిన్నయ్య. వచ్చిన పనిని సకాలంలోనే తిరిగి ఇవ్వకుండా వారిచ్చిన డబ్బుని మాత్రం ఖర్చు పెట్టుకుంటూ ఉండేవాడు. అలా ఉండగా ఆ వ్యాపారి దగ్గర పనిచేసే శివయ్య చిన్నయ్య ఇంటికి వస్తాడు. అయ్యగారు, మీరు మా యజమాని చెప్పిన విధానంగా 10 శిల్పాలు చెక్కిస్తానని చెప్పారట కదా, అవి ఇంతవరకు రాలేదు అని అంటున్నారు. కనుక్కొని రమ్మని చెప్పి అంటున్నారు. పోయిన 3 నెలల తర్వాత ఎలాగూ చేస్తున్నారు. ఎందుకు అవి ఇంకా తయారు కాలేదు? వచ్చే వారం ఇస్తానని చెప్పు. ఇప్పుడు నాకు వేరే పని ఉంది. అయ్యా, మీరు ఎప్పుడు పని ఇచ్చినా సకాలంలో ఇవ్వటం లేదు. ఇలా చేస్తే మీకు పని ఇవ్వను అని చెప్పమన్నారండి. మీ యజమాని ఇచ్చిన డబ్బులతోటే బతుకుతున్నానా ఏంటి? అతను కాకపోతే వేరే వారు ఇస్తారు. ఇంకా నువ్వు ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళి 2 వారాలు పడుతుందని చెప్పు. అదేంటయ్యా, ఇందాక 1 వారం అన్నారు, ఇప్పుడు 2 వారాలు అంటున్నారు. నా ఇష్టం.
నాకు ఇప్పుడు చేసే సమయం కూడా లేదు. ఇష్టమైతే 2 వారాలు వేచి ఉండమని చెప్పు, లేకపోతే లేదు. ఇంకా నువ్వు వెళ్ళవచ్చు. అలా శివయ్య అక్కడి నుండి వెళ్ళి జరిగిన విషయం అంతా యజమానికి తెలియజేస్తాడు. అది జరిగిన తర్వాత నుండి ఆ వ్యాపారి చిన్నయ్యకు పని ఇవ్వడం మానేస్తాడు. చిన్నయ్య కూడా ఆ వ్యాపారి పని ఇవ్వడం లేదని కొంచెం కూడా బాధపడేవాడు కాదు. ఇవేవి తెలియని మొట్టమొదటి చిన్నయ్యకు పని ఇచ్చిన వెంకయ్య చిన్నయ్య దగ్గరికి వస్తాడు. ఏం చిన్నయ్య, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఎలా ఉంది నీ వ్యాపారం? బాగా నడుస్తుందా? నేను వచ్చినప్పుడు ఇక్కడ పూరి గుడిసె ఉండేది. ఇప్పుడు పెద్ద భవనమే నిర్మించావే. బాగానే ఉందండి. నా దగ్గర పనితనం ఉన్నంతకాలం ఎవరైనా నా దగ్గరికి రావాల్సిందే. ఇదంతా నా కష్టార్జితంతోనే కట్టించాను. అది సరే కానీ మీరు ఇటు వచ్చారేంటి? ఏమైనా పని పడిందా? అవును చిన్నయ్య, మా అమ్మగారు కాలం చేశారు. మా అమ్మగారి విగ్రహం మా ఇంటి ముందు పెట్టుకుందాం అనుకుంటున్నాను. నువ్వు మా అమ్మగారి విగ్రహం చాలా అందంగా చెక్కించి ఇవ్వాలి. ఇదిగో మా అమ్మగారి నమూనా. ఇలా ఉంటారు. ఎందుకు చెక్కనండి? తప్పకుండా చెక్కిస్తాను. మీకు ఎప్పటికి కావాలి? నాకు 1 వారం రోజుల్లో కావాలి. మా అమ్మగారు మరణించిన 17వ రోజు విగ్రహాన్ని ఇంటి ముందు పెడదామనుకుంటున్నాను. ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. సమయానికి నువ్వు ఒక్కడివే చెక్కగలవు. అందుకే నీ దగ్గరికి వచ్చాను. ఎందుకు చెక్కనండి? మీకు వారం లోపలే చెక్కిస్తాను. విగ్రహం కావాల్సింది తెల్లరాయితో నల్లరాయితోట. తెల్లరాయితోనే. వారంలోపు అవగానే నాకు కబురు పెట్టు. వచ్చి తీసుకెళ్తా. సరేనా? ఇదిగో ఆ విగ్రహానికి అయ్యే ఖర్చు 100 వరహాలు. అదేంటండి 100 వరహాలు చెల్లిస్తున్నారు? విగ్రహం చెక్కడానికి 200 వరహాలు అవుతుంది. అంతకన్నా తక్కువ అయితే చెక్కడం కష్టం. అదేమిటి? పోయినసారి శ్రీకృష్ణుడి విగ్రహం చెక్కడానికి 100 వరహాలు తీసుకున్నావు కదా. ఇప్పుడు అంత తక్కువకు చేయడం కుదరదండి. 200 వరహాలు అవుతుంది. మీకు ఇష్టమైతే సరే, లేకపోతే చెక్కడం కుదరదు. సరే, ఇప్పుడు నేనే వేరే వారిని వెతికే సమయం కూడా లేదు. సరే, ఇదిగో 200 వరహాలు. వెంటనే పని మొదలుపెట్టు. అలా 200 వరహాలు ఇచ్చి వెంకయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వారం రోజులు గడిచిన తర్వాత వెంకయ్య మళ్ళీ వస్తాడు. అది గమనించిన చిన్నయ్య లోపలికి వచ్చి, ఏ కాంత, చూడు ఆ వెంకయ్య వస్తున్నాడు. వస్తే నేను లేనని చెప్పు. విగ్రహం అయిందా అని అడిగితే అవ్వలేదని చెప్పు. ఇంకా వారం రోజులు పడుతుందని చెప్పు. నన్ను అడిగితే పని మీద పట్నం వెళ్ళాడు, వారం దాకా తిరిగి రానన్నాడు చెప్పు. ఇంతలో వెంకయ్య అక్కడికి వస్తాడు. ఏమయ్య, చిన్నయ్య లేడా? మా అమ్మగారి విగ్రహం పూర్తి అయిందా? ఇంకా అవ్వలేదంటండి. సగం అయింది. ఆయన పట్నం వెళ్ళారు. తిరిగి రావడానికి వారం రోజుల సమయం పడుతుంది అని చెప్పమన్నారు. అదేమిటమ్మా? మా అమ్మగారి పెద్ద కర్మకు ఇంకా 3 రోజుల సమయం మాత్రమే ఉంది. అదే రోజు విగ్రహ ప్రతిష్టాపన చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా విగ్రహం అవ్వకపోతే ఎలాగా? ఏమోనండి, మాకు వారం రోజుల సమయం పడుతుందని చెప్పి వెళ్ళారు. సరేనమ్మా, ఇక చేసేదేముంది? వస్తే నేను వచ్చానని చెప్పు. రాగానే విగ్రహం పూర్తి చేసి ఇవ్వమని చెప్పు. అలా వెంకయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీరేం చేస్తున్నారో మీకే అర్థమవుతుందా? వారం రోజుల్లో ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదు. ఆయన చూడండి ఎంత బాధపడుతున్నారో అని కాంత చిన్నయ్యతో అంటుంది. ఏంటి నువ్వు మాట్లాడేది? విగ్రహం చెక్కడం అంటే మాటలా ఏంటి? అయినా 200 వరహాలకు విగ్రహం చెక్కాలంటే నాకు మనసప్పటం లేదు. మీరే కదా 200 వరహాలు అడిగారు. అయినా ఆ రోజు ఆయన ఇంటికి వచ్చి మరి మీకు పని ఇచ్చారు. మీకు మొదటి సంపాదన కూడా ఆయన వెంకయ్య గారు ఇచ్చినదే. అటువంటి వ్యక్తితోటే మీరు ఇలా ప్రవర్తించేది. అలా అంటావేంటి? నా దగ్గర నైపుణ్యం ఉంది కాబట్టి వచ్చారు, లేకపోతే వచ్చేవాడా ఏంటి? మీకు గర్వంతో పాటు బద్ధకం కూడా బాగా పెరిగిపోయింది. మీరు ఇలా చేయడం నాకు అస్సలు నచ్చలేదండి. ఆ రోజు ఆయన వచ్చింది మీ నాన్నగారి కోసం. ఆయన కోసం వచ్చి మీకు పని ఇచ్చి వెళ్ళారు. అది గుర్తుపెట్టుకోండి. అలా వారిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతూ ఉండగా చిన్నయ్య ఇంటిలో గొడుగు మర్చిపోయిన వెంకయ్య తిరిగి అక్కడికి వస్తాడు. జరిగిన విషయాన్ని అంతా కూడా విన్న వెంకయ్య, ఎంత మారిపోయా చిన్నయ్య. ఒకప్పుడు పని ఇవ్వండయ్యా, డబ్బుదేముంది అన్నావు. ఇప్పుడు డబ్బు తీసుకొని కూడా పని చేయడం లేదు. ఇంతగా మారిపోతావని అనుకోలేదు. మీరు అలా అంటారేంటి? విగ్రహం చెక్కడం అంటే చిన్న విషయమా ఏంటి? ఎంత పని చేయాలి చేసేవాడికి తెలుస్తుంది ఆ కష్టం ఏంటో. మరి ఆ రోజు ఎంతో చక్కటి విగ్రహం 3 రోజుల్లోనే ఎలా చెక్కి ఇవ్వగలిగావు? అంటే ఆ రోజు నీ కడుపు ఖాళీగా ఉంది, ఈ కడుపు నిండింది. మరి కావలసిన దానికంటే ఎక్కువ డబ్బు నీ దగ్గర ఉంది. ఆ డబ్బును చూసుకొని నీ చేతిలో ఉన్న పనిని మర్చిపోయావు. మర్యాదగా చెప్తున్నాను,
రేపు సాయంత్రం నేను మళ్ళీ వస్తాను. ఆ విగ్రహం పూర్తి కాలేదు అనుకో, రాజ పరివారంతో చెప్పి నీకు శిక్ష పడేలా చేస్తాను. నాకు అక్కడ చాలామంది తెలిసిన వారు ఉన్నారు. మీకు రేపు సాయంత్రం రండి, తప్పకుండా నేను విగ్రహం తయారు చేసి పెడతాను. అలా మరుసటి రోజు సాయంత్రానికి విగ్రహం తయారు చేసి వెంకయ్యకు అప్పజేస్తాడు. ఆ తర్వాత కూడా తన ప్రవర్తన మార్చుకోకుండా, తన భార్య ఎంత చెప్పినా వినకుండా, వచ్చిన పనిని సకాలంలో వారికి అందించకుండా ఉండేవాడు చిన్నయ్య. ఇక ఇలా ఉండగా కొన్ని రోజులకి అందరూ చిన్నయ్యకి పని ఇవ్వడం మానేస్తారు. చూడండి, మీకు ఇప్పుడు పని ఇచ్చేవారే లేరు. ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఈ భవనాన్ని కూడా అమ్ముకునే పరిస్థితి తెచ్చుకున్నారు. మీరు ఇప్పటికైనా మేలుకొని ఎవరినైనా పని అడగండి, లేకపోతే రేపటి నుండి అడుక్కొని తినే పరిస్థితి ఏర్పడుతుంది. నిజమే కాంత, పని వచ్చినప్పుడు అశ్రద్ధ చేశాను. ఇప్పుడు పని చేద్దామన్నా కూడా నా చేతుల్లో పని లేదు. ఇప్పుడు ఏం చేయమంటావో చేసేదేముందండి, వెళ్ళి ఆ చెక్క శిల్పాలు అమ్మే వ్యాపారి దగ్గరికి వెళ్ళి పని కావాలని అడగండి. అంతకన్నా మనకు పని ఇచ్చేవారు ఎవరు ఉండరు. రేపే వెళ్ళి రండి. అలా చెక్క శిల్పాలు అమ్మే వ్యాపారి దగ్గరికి చిన్నయ్య వెళ్తాడు. ఏంటండి చిన్నయ్య గారు, మీరు ఇటు వచ్చారు? పెద్దవారు, మీకు మాతో ఏం పని పడింది? అయ్యా, మీరు అలా అనకండి. ఏదో అలా ఆ రోజు కళ్ళు నెత్తికెక్కి ఇలా మీతో ప్రవర్తించాను. అవన్నీ మీరు మనసులో పెట్టుకోకుండా మళ్ళీ నాకు పని ఇప్పించండి. అమ్మో, మీకు పని ఇవ్వడమే, మీకు పని ఇచ్చిన దగ్గర నుండి మళ్ళీ ఎప్పుడు తిరిగి ఇస్తారా అని ఎదురు చూసే ఓపిక మాకు లేదండి. ఇక మీరు వెళ్ళి రండి. మా దగ్గర మీకు ఇవ్వదగ్గ పని ఏమీ లేదు. మీరు అలా అనకండి. దయచేసి నాకు పని ఇప్పించండి. మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను. సరే, మీరు అంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు పని మళ్ళీ ఇస్తాను. కాకపోతే క్రితంసారి చెల్లించినంత డబ్బు మళ్ళీ ఇప్పుడు నేను చెల్లించుకోలేను. నీకు ఇంతకుముందు 10 శిల్పాలకు గాను 200 వరహాలు చెల్లించాను. ఇప్పుడు 10 శిల్పాలకు గాను 50 వరహాలు చెల్లిస్తాను. నీకు అంతకు ఇష్టమైతే చెప్పు, లేదంటే లేదు. అలా అని శిల్పం చెక్కడంలో ఏమాత్రం తేడా వచ్చినా ఆ రోజు నుంచి నీకు పని ఇవ్వడం కుదరదు. అందుకు నీకు ఇష్టమైతే చెప్పు, లేదంటే ఇక నుంచి వెళ్ళిపోవచ్చు. నాకు సమ్మతమేనయ్యా. మీరు నాకు 50 వరహాలు ఇస్తే చాలు, మీకు చక్కటి శిల్పాలు చెక్కి పెడతాను. అలా వ్యాపారి దగ్గర పని ఒప్పందం కుదుర్చుకొని ఇంటికి తిరిగి వస్తాడు చిన్నయ్య. జరిగిన విషయాన్ని భార్యతో చెప్తాడు. మీకు ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? నీ దగ్గరికి వచ్చిన పనిని సకాలంలో నువ్వు వారికి తిరిగి ఇవ్వకుండా నువ్వు నిర్లక్ష్యం చేసి అసలు చేతిలో పని లేకుండా చేసుకోవడమే కాకుండా ఉన్న సంపాదన అంతా కూడా పోగొట్టుకున్నావు. చివరికి 200 వరహాలు వచ్చిన చోటే 50 వరహాలకు పనిచేసి స్థాయికి దిగజారిపోయారు. ఇక నుంచి వచ్చిన పనిని చెప్పిన సమయానికి అందించండి. కొన్ని రోజులకు వారంతట వారే మళ్ళీ పూర్వస్థితిని కల్పిస్తారు. అలా చిన్నయ్య భార్య కాంత తనకు బుద్ధి మాటలు చెబుతుంది. అప్పటి నుండి పని పట్ల శ్రద్ధతో చేయడమే కాకుండా పనిని సరైన సమయానికి అందించి అందరి మన్ననలు పొందుతాడు చిన్నయ్య. ఈ కథ ఈరోజు బాబాగారు ఎందుకు అందించారో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని, ప్రతి మనిషి తప్పు చేస్తాడు, ఒక్కొక్కసారి సర్వము కోల్పోతాడు. ఎందుకంటే కొంతమంది స్వయంగా వారి చేతుల మీదుగా చేసిన తప్పుల వలన కొన్ని నష్టపోతారు, కోలుకోలేని కష్టాలను భరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ కథే ఒక ఉదాహరణ. పూర్తిగా విన్న తర్వాత మీకే అర్థమవుతుంది ఎక్కడ తప్పు చేస్తున్నాము అనేది. డబ్బు విషయానికి వస్తే ప్రతి మనిషి చేసే తప్పు చాలా వరకు ఉంటుంది. అది మన జీవితాల మీద దెబ్బ కొడుతుంది. కాబట్టి డబ్బుకి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఎంతవరకు ఇవ్వాలి అనేది ఈ కథే ఒక ఉదాహరణ. మరి ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరిని కామెంట్ చేసి అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం సాయి.